నిషేధిత చట్టం 22/Aకు సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి కరీంనగర్ కలెక్టరేట్‌కు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు స్పష్టం చేసినట్లు రేకుర్తి, విద్యానగర్ బాధితులు తెలిపారు. రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన బాధితులు తమ పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన పట్టాలు, ఇంటి నెంబర్లు, మున్సిపల్ అనుమతులతో కలెక్టరేట్‌ని ఆశ్రయించగా పై స్థాయి నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్పి వెనక్కి పంపించారని వారు పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి 22/A సమస్యపై ఇచ్చిన ప్రకటన నేపథ్యంలో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించిన బాధితులకు ఆ ఆదేశాలు ఇప్పటివరకు కరీంనగర్ కలెక్టరేట్‌కు చేరకపోవటం నిరాశ కలిగించిందన్నారు. ప్రభుత్వం వెంటనే సంబంధిత ఆదేశాలకు జిల్లా అధికారులకు పంపించి పట్టా భూములపై ఉన్న 22/A సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రేకుర్తి, విద్యానగర్ బాధితుల సంఘం అధ్యక్షులు పాసెం మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎదుళ్ల రాజశేఖర్, బీజేపీ వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పటేల్ సుధీర్ రెడ్డి, జేఏసీ సభ్యులు, బాధితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టా భూములు నిషేధిత జాబితాలో పెట్టిన దాని గురించి మేము గత సంవత్సరంగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్నాము. పదుల సంఖ్యలో వినతి పత్రాలు ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి, స్థానిక కేంద్ర మంత్రి వీళ్ళందరినీ కలవడం జరిగింది. మేము గతంలో చేసిన పోరాట ఫలితంగా రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించి 22 నుంచి 22 పూర్తిగా తొలగిస్తాం, బాధితులకు న్యాయం చేస్తాం, ఎవరికి అన్యాయం చేయము, ఒక గుంట భూమి కూడా మేము తీసుకోము అని చెప్పడం జరిగింది. మరి ఈయనే గతంలో చాలా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఒక గుంట కూడా పెట్టలేదు 22 జాబితాలో అని చెప్పి. మళ్ళీ 4 రోజులు అయ్యేసరికి ఈ యొక్క ఇష్యూ పెద్దగా అయ్యేసరికి ఈ కరీంనగర్ జిల్లా నుంచి పోరాటం పెరిగేసరికి రెవెన్యూ మంత్రి గారు మళ్ళీ తన తప్పు తెలుసుకొని ఈ యొక్క 22 పూర్తిగా ఎత్తేసామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు ఏ రకంగా ఇస్తారు, దాని మార్గదర్శకాలు ఏంది, అసలు కలెక్టరేట్కి ఇంకా ఏమన్నా వాళ్ళ నుంచి ఆదేశాలు వచ్చినాయా, అది కనుక్కోవడానికి మేము కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. మరి మా కరీంనగర్ గురించి అక్కడ ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల గురించి మాత్రమే రెవెన్యూ మంత్రి గారు మాట్లాడడం జరిగింది. మరి మా కరీంనగర్లో అంతకు ముందే పెట్టారు, గత సంవత్సరం కింద పెట్టారు. జిహెచ్ఎంసీ పరిధిలో డిసెంబర్లో పెట్టారు. మా యొక్క కరీంనగర్, విద్యానగర్ ప్రాంతాలు మాత్రం గత జూలైలోనే పెట్టారు. మొట్టమొదటిసారి 22లో పెట్టిన ఫస్ట్ భూములు మావే, రేకుర్తి, విద్యానగర్ చెందిన భూములు సీలింగ్ భూములు అని చెప్పి పెట్టడం జరిగింది. మరి రెవెన్యూ మంత్రి గారు దీని మీద ప్రతిస్పందించి ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, మరి అధికారులను తప్పుపట్టరా, చేసిందంతా అధికారులు అని చెప్తున్నాడు. అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈ యొక్క పత్రికా ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఈ పట్టా భూములు పెట్టినటువంటి ఆర్డీఓ గారు కానీ, గత కలెక్టర్ గారు కానీ, తర్వాత ఎంఆర్ఓలు కానీ వీరందరిపై ఈ రెవెన్యూ యంత్రాంగం మీద పూర్తిగా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని నేను ఈ యొక్క పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నా. తర్వాత కూడా ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదా, మరి దీని మీద వెంటనే ప్రతిస్పందించి ఈ 4-5 రోజుల్లో రిజిస్ట్రేషన్కి అనుమతి ఇస్తారా లేదా, లేకపోతే మేము మా 10,000 కుటుంబాలు, రేకుర్తి, విద్యానగర్ చెందిన 10,000 కుటుంబాలు వచ్చి కలెక్టరేట్ను ముట్టడిస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. పాసెం మోహన్ రెడ్డి, జేఏసీ కన్వీనర్. నా పేరు కృష్ణవేనండి. నేను ఇక్కడ రేకుర్తిలో ఉండబట్టి 20 years అవుతుంది. మేము ప్లాట్లు తీసుకున్నాము, 1-2 ప్లాట్లు తీసుకున్నాం పిల్లల స్టడీ కోసమని. అవి అప్పుడు మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఆ సమస్య గురించి మేము 10 నెలల నుండి చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు కాదు. అది ఏంటంటే మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపేశారు 22/A అని చెప్పేసి. మరి అప్పుడు మాకు మా పేర్ల మీద ఎందుకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఇప్పుడు ఎందుకు కావట్లేదు అంటే మీ ఇష్టం ఉన్నట్టే పెడతారా, రాజకీయ నాయకులు మీ ఇష్టం ఉన్నట్టే చేస్తారా? పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే మరి మొత్తము 22/Aను తొలగిస్తామని ఇచ్చారు, కానీ ఎక్కడ ఇస్తారు అంటే ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడారా? మా కరీంనగర్ గురించి అయితే మీరు మాట్లాడలేదు. కరీంనగర్లో ఇప్పటికి 10 నెలల నుండి మేము సఫర్ అవుతున్నాం. 22/A కరీంనగర్లో సఫర్ అవుతున్న జనం గురించి, రేకుర్తి ల్యాండ్స్ గురించి ఏం మాట్లాడలేదు. మరి మీరు దేని గురించి మాట్లాడరు? అక్కడ హైదరాబాద్ గురించి మాట్లాడారా? ఇక్కడికి వచ్చి మేము కలెక్టర్ ఆఫీస్లో అడిగితే మాకు ఏది చెప్పలేదు, మాకు ఇంకా ఏది చెప్పలేదు మాకు పైన అధికారులు అంటున్నారు. మరి అంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పుంటే ఇక్కడ కూడా వచ్చేది కదా అది, మరి ఎందుకు చెప్పలేదు? మాకు మీరు అన్నదాంట్లో ఒక క్లారిటీ లేదండి. ఎందుకంటే పట్టా భూముల్ని తొలగిస్తామని అనలేదు మీరు.
మళ్ళీ ఏదో అప్లికేషన్ ఇవ్వాలి ఒక్కొక్కరు అని చెప్పారు. అంటే అప్లికేషన్ ఇవ్వడం ఏంటండి? మేము లక్షలు పెట్టి కొన్నాం, మేము గవర్నమెంట్స్ ల్యాండ్స్ కొనలేదు కదా, గవర్నమెంట్స్ కబ్జా చేసుకొని గుడిసెలు వేసుకొని లేము కదా. మరి మేము లక్షలు పెట్టి ఒక్కొక్క ప్లాట్ కొనుక్కొని మేముంటే మీరు అవి పట్టా భూములు అయి ఒక్క డాక్యుమెంట్ కాదంటే 4-5 డాక్యుమెంట్లు ఉన్నాయి అప్పటికి. మరి వాటిని మీరు డాక్యుమెంట్స్ ఉన్న వాటిని మీరు తొలగిస్తా అని చెప్పలేదు కదా. మరి మీరు ఏమని చెప్పారంటే అప్లికేషన్ ఇవ్వని అని చెప్పి, అప్లికేషన్ ఏమి ఇస్తారండి? ఇంకెన్నిసార్లు ఇస్తారు, ఇంకెన్ని రోజులు తిరుగుతారు? మీరు చెప్పేదానిలో క్లారిటీ అనిపించలేదు. మరి మీరు ఒక్కసారి దీని గురించి పరిశీలన చేసి సీఎం రేవంత్ రెడ్డి గారైనా మీరైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి దీని గురించి మాకు కరీంనగర్ 22/A గురించి మాత్రం క్లారిటీగా చెప్పాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే చాలా పెద్దగా ధర్నా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చాలా 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. ఏ మంత్రులు పట్టించుకోవడం లేదు. కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఓట్లు అడుగుతారు. అక్కడే హైదరాబాద్లే కాదు కదా, ఇక్కడ కూడా ఓట్లు అడుగుతూనే గెలుస్తారు కదా మీరు. మరి ఎందుకు ఆ టైంలో వస్తారు, కాలు పట్టుకుంటారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? మా మనుషుల బాధ పట్టట్లేదా? మేము వాళ్ళు అక్కడ పడట్లేదా? ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే సీరియస్గా ధర్నా చేయాల్సి వస్తుంది. దీని గురించి ఒక 2 డేస్లో మాకు చెప్పాలి, లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది మ్యాటర్. నా పేరు కృష్ణవేణి పాష. గత సంవత్సరం నుండి రేకుర్తి అదేవిధంగా విద్యానగర్ 2 ప్రాంతాలకు చెందిన సుమారు 150 సర్వే నంబర్లను 22/A చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సీలింగ్ భూములని చెప్పి ప్రభుత్వం టోటల్గా 22/Aలో రిజిస్ట్రేషన్ చేయకూడదనే ఒక నిబంధన పెట్టి రేకుర్తికి సంబంధించిన భూములు 120 సర్వే నంబర్లు, అదేవిధంగా విద్యానగర్ ప్రాంతానికి చెందిన 16 సర్వే నంబర్లను గత సంవత్సరం నుంచి కూడా సుమారు 10,000 కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది. వీళ్ళందరినీ కూడా ప్లాట్ల యజమానులందరూ కూడా, ప్రైవేటు పట్టాదారుల యజమానులందరూ కూడా అనేక ఇబ్బందులు పెడుతున్న ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న గత 3-4 రోజుల నుంచి కూడా మేము 22/Aలో చేర్చిన భూములన్నీ ప్రైవేటు భూములు, పట్టా భూములు, మేము తప్పు తెలుసుకున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న సీఎం గారు కూడా నివేదిక తెప్పించుకున్నా, నేను ప్రైవేటు భూములు ఏవైతున్నాయో ప్రైవేటు భూములన్నీ కూడా తప్పులు జరిగింది, అధికారుల తప్పిదం వల్లనే 22/A చేర్చడం జరిగిందని ఒప్పుకున్నారు. నేను అడుగుతున్న ఈ యొక్క రెవెన్యూ శాఖ మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏదైతే తప్పు జరిగింది క్షమించండి అనే బదులు మీ వల్లనే తప్పు జరిగిందని మేము అంటున్నాం. కాబట్టి మీరు వెంటనే మీ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము ఈ జేఏసీ పక్షాన మేము ఏకైతే భూ యజమానుల పట్టదారులు ఎవరైతే ఉన్నామో వాళ్ళందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనము ప్రభుత్వము ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని ఎన్నుకుంటాం. ఆ ప్రజలకే న్యాయం చేయకపోతే మీరు ఏ విధంగా మీరు ప్రక్షాళన చేసిరు, ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తారో ఒక్కసారి మీరు చెప్పాలి. కాబట్టి ఇక్కడ అదేవిధంగా రేకుర్తికి సంబంధించింది, అదేవిధంగా విద్యానగర్కి సంబంధించిన భూములను 22/Aలో చేర్చిన నివేదిక ఇచ్చినట్టు ఆర్టీఓ గారు, అదేవిధంగా కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకనే ఈ యొక్క భూములన్నీ కూడా సీలింగ్ భూములని చెప్పి నివేదిక ఆధారంగానే 22లో చేర్చింది. కాబట్టి వీరిద్దరిపైన అధికారులపైన కూడా ప్రభుత్వం, సీఎం గారు మీరు నిన్ననే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికార కలెక్టర్ గారిని మేము చర్యలు తీసుకుంటామన్నారు. మీరు ఖచ్చితంగా కూడా వీరిద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాలి మేము ఈ యొక్క జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నిన్న రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మాట్లాడిన మాటల్లో కేవలం హైదరాబాద్ చుట్టూ 4 జిల్లాలనే ప్రస్తావించడం జరిగింది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య 22/A. ఈ 22/Aలో మిగతా జిల్లాలు మీరు కన్సిడర్ చేసినరా చేయలేదా? మళ్ళొక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ ద్వారా, మీడియా ద్వారా మీరు అనౌన్స్ చేయాలి. ఏదైతే 22/Aలో చేర్చిన ప్రైవేటు పట్టా భూములను వెంటనే కూడా మేము ఖచ్చితంగా కూడా 2-3 రోజుల మీరే సీఎం గారు చెప్పిన స్వయంగా 2 నుంచి 3 రోజులలో కూడా అధికారులు కలెక్టర్ల చేత నివేదిక తెప్పించుకొని వాటిని అన్నిటి కూడా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి మేము కలెక్టర్ గారు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం, మీరు వెంటనే కూడా కలెక్టర్ గారు మీరు నివేదిక పంపండి. 22/Aలో చేర్చిన భూములన్నీ కానీ పట్టా భూములే, ప్రైవేట్ భూములే, ఈ సీలింగ్ భూములు కాదని మీరు నివేదిక పంపినట్టుంటే ఎమ్మటే ఈ రేకుర్తి కానీ అదే విద్యానగర్ ప్రాంతానికి చెందిన భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో 1000 సంఖ్యలో బాధితులు ఉన్నాం, అనేక ఇబ్బందులు పడుతున్నాం. చాలా కానీ శుభకార్యాలు, అశుభకార్యాలకు కానీ అదేవిధంగా ఇంకే ఏ పని చేసుకోవాలన్నా ఇక్కడ కనీసం 2 గుంటలో 3 గుంటలో అనుకుంటారు మధ్యతరగతి వాళ్ళు. ఆ 2 గుంటలు 3 గుంటలు అనుకుంటే చదువుకో ఇంకా వేరే ఏ పనికైనా ఉపయోగపడతానే భూములు కొనుక్కున్నాం తప్ప మేము కబ్జా చేయలేదు. కాబట్టి
మీరు వెంటనే కూడా ఈ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఈ యొక్క బాధితులను ఒక్కసారి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆలోచించుకొని మీరు వెంటనే కూడా కలెక్టర్ గారికి ఒక్కసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా మీరు రేపు లేదా ఎల్లుండి మీరు రిపోర్ట్ పంపాలి. ఆ రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి చెప్పిండు, రిపోర్ట్ ఆధారంగా మేము 22 రూపాయలు తొలగిస్తామని. కాబట్టి వెంటనే మీరు నివేదిక పంపాలని ఈ సందర్భంగా జేఏసీ పక్షాన తెలియజేస్తున్నాం. జాడి బాలరెడ్డి, బీజేపీ పశ్చిమ జోన్ కరీంనగర్. శ్రీనివాస్, కరీంనగర్ వాస్తవ్యం ఉన్నాయి. నేను రేకుర్తి 20 డివిజన్లో 200 గదాల భూమి కొనుక్కున్నా. కొనుక్కున్నదే దాని నుంచి 10 సంవత్సరాల కింద భూమి కొనుక్కున్నా. ఆ కొనుక్కున్న ఉద్దేశమే బిడ్డ పెళ్లి కొరకని. గత సంవత్సరం బిడ్డ జాగా అమ్ముదామని చెప్పి వెళ్తే అది 22/Aలో ఉందని చెప్పేసి ఇది అమ్మరాదు, నిషేధిత భూములు చేర్చారు అని చెప్పేసి రిజిస్ట్రేషన్లు చేయడం లేదండి. దాంతో మా బిడ్డ పెళ్లి అయిపోయింది. చాలా ఇబ్బందులు అయినాయి. చచ్చిపోయే పరిస్థితి, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. అయినా అని ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశతో ఇన్ని రోజులు ఒప్పుకోబడినాం. గత 10 రోజుల కింది వరకు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్క ఇంచు భూమి కూడా అలా చేర్చలేదు 22/Aలో మా ప్రభుత్వం అని చెప్పిండు. మళ్ళీ నిన్న వచ్చేసి అది తప్పైంది, క్షమించండి, మేము క్షమాపణలు కొడుతున్నాం, మేము అలా చేర్చారు మా అధికారులు తెలియకంటే. చిన్నపిల్లల ఆట అండి, మా జీవితాలతో ఆడుకున్నాడు. ప్రభుత్వం ఇంత బాధ్యతగా ఉండాలి, ఇంత బాధ్యత రహితమా? అటువంటిప్పుడు రాజీనామా చేయాలి. మీకు ఎందుకు చేతగానప్పుడు? మేము ఇప్పుడు సంవత్సరం కాలం నుంచి ఇది మన కలెక్టరేట్కి తిరుగుతున్నాం ప్రతి సోమవారం పిచ్చోళ్ళలాగా. ఇక్కడ అచ్చుడు పనులను వదిలేసుకొని బిడ్డల పెళ్ళిళ్ళ కానీ చదువుల కానీ ఎన్నో బాధ్యతలు ఉంటాయండి. వాటి కొరకని కొనుక్కున్నాము జాగా. మేము ఇప్పుడు అమ్ముదామంటే పరిస్థితి బాగాలేదు. నేను అప్పు చేసి నేను బిడ్డ పెళ్లి చేసిన. ఇప్పుడు అప్పులు తీర్పాలి, నెలకు ఇంట్రెస్ట్ కట్టలేక చత్తనం. మరి ఇప్పటికైనా మరి ఇప్పుడు 22A ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిందేనా, లేకపోతే మా కరీంనగర్ గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారా? అది ప్రకటించలేదు. మీరు తొందరగా ప్రకటించాలి. ఈ 22A తొలగించాలి, రాష్ట్రం తొలగించాలి. లేని పక్షంలో మేము మొత్తం ముట్టడి చేస్తాం, అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తాం. మీరు రాజీనామా చేసేదాకా మా పోరాటం ఆగదు. ఇట్లే మేము పోరాడుతూ ఉంటాం. కాబట్టి తొందరగా ఏదైనా చర్యలు తీసుకోవాలి, 22A నుంచి తొలగించాలి, మాకు విముక్తి ప్రసాదించాలని కోరుతున్నాం. నా పేరు శ్రీనివాస్, కరీంనగర్. 10 సంవత్సరాల క్రితం ప్లాట్ తీసుకున్నాం. దానికి లింకు డాక్యుమెంట్లు 6 ఉన్నాయి. అది 40 సంవత్సరాల కింద భూమి. అది ఇప్పుడే భూమి కాదు, 40 సంవత్సరాల కింద భూమి. దానికి లింకు డాక్యుమెంట్లు 6 ఉన్నాయి. ఇప్పుడు మొన్న అమ్ముదామని పోయి, సంవత్సరం కింద అమ్ముదామని పోతే 22A ఉన్నదని చెప్పారు. ఇప్పుడు మా అబ్బాయికి చదువుకు ఫీజుకు పైసలు కావాలి. దాని కొరకు అమ్ముదామంటే అమ్మలేని పరిస్థితి. మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు, స్టడీ చదవలేకపోతున్నాడు. బయట అప్పులు తెద్దామంటే పుట్టకలేకపోతుంది. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇది 22A నుంచి తొందరగా తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రేకుర్తి కానీ, విద్యానగర్ కానీ, కొత్త హాస్పిటల్ కానీ, ఆదిత్యనగర్ మొత్తం టోటల్లా రేకుర్తికి సంబంధించింది కాకుండా కొత్తపల్లి అన్ని విషయాలు 22A నుంచి తొలగించాలని రేకుర్తి ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. పచ్చనూరి కరీంనగర్ విద్యానగర్. గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న ప్రకటించారు 22Aను మొత్తం తొలగిస్తున్నాం, మీరు ఏదైనా ఉంటే దరఖాస్తులు ఉంటే పెట్టుకోండి, దాన్ని సాల్వ్ చేస్తామన్నారు. దరఖాస్తులు పెట్టుకోవడానికి మేము తప్పు చేయలేదు. మేము కొనుక్కున్నది ఒరిజినల్గా కష్టపడి మేము ప్లాట్ తీసుకున్నాం. ప్లాట్ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్ వాళ్ళే, మాకు లోన్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళే, పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళే. అట్లాంటప్పుడు మేము దరఖాస్తు ఎందుకు పెట్టుకోవాలి? మేము చేసే తప్పే ఉన్నది, మేము చేసే లంగతనం ఏమున్నది? మేమన్నా రౌడీజం చేసి గిట్ట మేము ప్లాట్లు కొనుక్కున్నామా? కబ్జాలు చేసినామా? మేము ఏమైనా నేరస్తులమా? కబ్జాలు చేసిన వాళ్ళు అటువంటిది వాళ్ళు రాజా లెక్క బతుకుతారు, ఏసీ ఇళ్ళల్లో కూర్చుండి భూములు కబ్జాలు చేస్తున్నారు, కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి కదా. మేము చేసిన పొరపాటు ఏమున్నది? అసలు వీళ్ళు అసలు 22A అంటే ఏంది అసలు ఎవరికైనా తెలుసా? ఇంతవరకు ఎవరికి తెలియదు. వీళ్ళు ఏంటంటే ఒకటి కొత్తది సృష్టించారు. అసలు 22A అంటే ఈ ప్రజలకు తెలుసా తెలియదా? ఇది ఒకటి హైలైట్ చేద్దామని అనుకుంటారు కావచ్చు వీళ్ళు. ఎక్కడ లేదు కదా 22A. ఇక్కడ తెలంగాణనే ఉన్నదా? ఇప్పుడు ఆంధ్రాలో 22 పెట్టారు, అక్కడ చంద్రబాబు గారు తీసుకురేసారు కదా 22A. మరి ఇప్పుడు వచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసారా? అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు కదా, 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద రాజశేఖర రెడ్డి ఉన్నాడు, రోషయ్య గారు ఉన్నారు, కిరణ్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, సీఎం మన ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. వాళ్ళకి లేని 22A వీళ్ళకి ఎక్కడి వచ్చింది? వీళ్ళు ఎట్లా సృష్టించారు? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, అమెరికా, ఇరాక్ అని యుద్ధాలు జరుగుతున్నాయి కదా. అక్కడ దేశం జరుగుతుంది, ఇక్కడ అట్లా కాదు. తెలంగాణ యుద్ధం చేస్తారు వీళ్ళు. తెలంగాణ ప్రజల మీద, నిరుద్యోగుల మీద, బడుగు బలహీన వర్గాల మీద వీళ్ళు యుద్ధం చేస్తుర్రు. అరే ఏదో ఇంత బతుకుదాం అనుకుంటే తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ విధంగా జరగలేదు కదా. ఇప్పుడు ఇజ్జత్ మనం పోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నవ్వుతారు వాళ్ళు. మా నుంచి విడిపోయారు, చాలా అయిపోయింది, వీళ్ళ పని మంచిగా అయింది, వీళ్ళకి కావాల్సిందే అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ.
ఏంది అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా? ఒక పేదవాడు ఒక మధ్యతరగతోడు కష్టపడి ఇల్లు కట్టుకుంటే నువ్వెవరయా 22 ఏజ్కి వచ్చి ఈ విధంగా చేసుడు ఎంత మటుకు సమంజసం ఇది? మీకు కొంచెమన్నా అర్థమైతే లేదా? మేధావులు కదా మీరు. ఒక నాయకులు అంటే ఏ విధంగా ఉండాలి? అంటే ఇది ఎవరు చేస్తుర్రు? మరి మీరు చేస్తుర్రు, నాయకులు చేస్తుర్రా లేకపోతే ఐఏఎస్లు చేస్తుర్రా? ఎవరు చేస్తుర్రు? ఇది ఎవరు దీనికి కారకులు? మీకు తెలియదా? మీకు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు తెలంగాణలో మీరు? ఇదేనా పరిపాలన? అంటే ఎవడన్నా గట్టిగా మాట్లాడితే వాడు ఒక బొంతబురు చూసినట్టు లేకపోతే వాడు ఒక నక్సలైట్ లెక్కనో చూసుడు. ఏంది ఇది? ఎంతవరకు సంబంధించేసాం? ఇది చాలా దారుణం. ఇది మీకు అర్థమైతే లేదా? నాయకులు అంటే ఏంది? మీరు ప్రజలను మంచిగా ఉంచండి. ప్రజల పరిపాలన ఏంది? ప్రజల కష్టాలు ఏంది? తెలంగాణ ఏ విధంగా డెవలప్ చేయాలని మీరు గడ్డ చూడరు. కానీ ప్రభుత్వ ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కూడా కొడతాం, మేము 22 ఉన్నాం, మీరు ఆ విధంగా ఉన్నారు. కబ్జాలు చేసిన అడుగురు, మీరు చెరువులు చేస్తున్నారు. ఓకే, చాలా హ్యాపీ, సంతోషం. చెరువులు కబ్జా చేసిన వానికి జైలు వేస్తారా? మీరు ఎక్కడెత్తారో చెయ్యండి. ఓకే, దానికి అందరూ సంతోషపడతారు. అంతేగాని మేము కొనుక్కున్న భూములు ఈ రోజు నువ్వు వచ్చి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి లేని భూములను ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పనుడేందా? ఇది ఎంత దారుణం అంటే పాలదాకా పిల్లవాళ్ళు నవ్వుతారు ఇప్పుడు ఈరోజు ఈ పరిపాలన చూస్తే. చాలా ముమ్మాడు 100% కాదు 1000% చాలా తప్పిది. వీళ్ళ పరిపాలన చాలా ఘోరంగా ఉన్నది. మమ్మల్ని ఈ విధంగా ప్రజలను ఈ విధంగా కలకలనిపిస్తుడు, ఈ ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెట్టుడు ఎంత దారుణం ఇది? కష్టపడి కొనుక్కున్నాం కదా మేము. చిన్నపిల్లలు చదువులకు, పెళ్లిలకు ఒక్కొక్కళ్ళు ఏడుస్తుర్రు. అసలు ఏంది తెలంగాణలో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు తెలంగాణ ఏంది? తెలంగాణ ఎందుకు పుట్టినామా? బాధపడుతున్నారు ఒక్కొక్కడు. అర్థం చేసుకోరు దయచేసి మీరు. ఇప్పుడు మేడ్చల్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మరి కర్మర్ గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? మరి ఇప్పుడు ఒక తప్పు జరిగితే ఒక 100 రూపాయలు ఒక్కడు దొంగతనమో తప్పు చేస్తే 100 రూపాయలు శిక్ష పడుతుంది వెంటనే. మరి మీరు తప్పు చేసినాం అంటారు కదా, రారి మరి మీరు పాయింట్ మీద రారి, రేకుర్తి రారి, విజయనగరం రారి. మీరు ఉన్నారు కదా రెవెన్యూ డిపార్ట్మెంటు. కబ్జాలు చేసినప్పుడు మేము కబ్జాలు చేసినాం అంటారు కదా, వచ్చి మీరు చూడుర్రి పాయింట్ అక్కడ రాండి. మీరు మీ భూములు ఏంది, మీ కథ ఏందని రండి, వచ్చి మీరు చూడండి మీరు. అంతేగాని ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టుడేంది? మీరు అక్కడెక్కడ కూర్చుండి ఇక్కడ ఏసీలలో కూర్చుండి ఇది 22A అని చెప్పి అనుడు ఎంత మటుకు సమంజసం? ఇది పద్ధతి కాదు. ఇది చాలా దారుణం. ఇది ఆలోచించుకోవాలి దయచేసి. మీరు మేధావులు, మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ఉందగా ఉండండి, ఉందగా పరిపాలన చేయండి. అది పద్ధతి. అది 10 మంది మెస్తారు. అంతేగాని ఈ విధంగా చేసుడు మాత్రం చాలా తప్పది. మాతో మీరు అనిపించుకోవద్దా? ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాన్ని మీరు ఈ విధంగా మమ్మల్ని బాధపట్టద్దు కదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు కదా. మేము తప్పు చేయలేదు, మేము నేరస్తులం కాదు, మేము కబ్జాలు చేయలేదు. దయచేసి ఆలోచించుకోవాలి. దయచేసి ఇప్పటికైనా దయచేసి మంత్రి గారు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దయచేసి మీరు ఈ తెలంగాణ గురించి ఆలోచించండి. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ పరిస్థితి ఏంది అని మీరు ఈ విధంగా డెవలప్ చేయండి. అంతేగాని ఈ విధంగా మాట్లాడు, ఈ విధంగా చేసుడు ఇది మాత్రం చాలా పొరపాటు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. సుధాకర్ అండి, రేకుర్తి.